Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. భూమండల విస్తారము. మామిడి, జంబు, కదంబ, వటవృక్ష ఫలరసముల నుండి ప్రకటితమైన నదుల వర్ణన. గంగానది అవతరించిన వృత్తాంతము. భగవంతుడగు విష్ణుదేవుడు బలిచక్రవర్తి యజ్ఞము చేయునప్పుడు వామనావతారమును ధరించెను. విష్ణువు ఎడమకాలి బొటనవ్రేలి కొనగోటితో బ్రహ్మాండము చీల్చబడెను. ఆ బ్రహ్మాండము యొక్క ఉపరితలమున రంధ్రము పడెను. దానికి మధ్య భాగమునందు గంగ ప్రకటమయ్యను. స్వర్గశిఖరమునకు వచ్చి అది ఆగిపోయెను. ఈ గంగయందు సకల జగత్తు యొక్క కల్మషము ప్రక్షాళనము చేయు సంపూర్ణ యోగ్యత కలదు. పాపమును పెకలించివేయు జలముతో ఇది నిండి ఉన్నది. సకల ప్రపంచమునందు ఈ గంగ సాక్షాత్తు భగవత్పదిగా విష్ణుపదిగా చెప్పుదురు. ఇది సకల నదులకు అధిపతి. చాలా కాలము తరువాత, అనగా 1000 యుగములు గడిచిపోయిన తరువాత ఇది అక్కడి నుండి ప్రవహిస్తూ స్వర్గశిఖరములను చేరుకొనెను. ఇది ఉత్తానపాదుని కుమారుడు పరమపుణ్యపురుషుడు ధ్రువుడు నివసించు స్థానము. శ్రీహరి యొక్క 2 చరణ కమలముల పరమ పవిత్రమగు పరాగము తలదాల్చుట అతని స్వభావమయ్యను. ఇప్పుడు కూడా రాజర్షి ధ్రువుడు అదే అవిచల స్థానమున ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అదే ఉదార స్వభావముతో సప్తఋషులు కూడా ఉంటారు. ఈ సప్తఋషులు గంగా ప్రభావమును బాగుగా ఎరిగినవారు. సకల లోక కళ్యాణేశ్చయే వీరి మనస్సులలో నిండి ఉంటుంది కనుక వీరు గంగకు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ గంగ మిగుల సిద్ధస్వరూపిణి అని వీరికి తెలియను. ఈమెను ఉపాసించు సిద్ధపురుషులు సిద్ధిని పొందుతారు కనుక జటాజూటమును ధరించి వారు ప్రతిదినము ఈ గంగలో స్నానం చేస్తారు. తరువాత వైకుంఠము నుండి బయలుదేరి అసంఖ్యాకములైన విమానములతో నిండి ఉన్న దేవయానము ద్వారా గంగ చంద్రమండలమును చేరుకొనెను. అచ్చటి నుండి బ్రహ్మలోకమునకు వచ్చెను. నారద, బ్రహ్మలోకమును చేరిన గంగ 4 పాయలుగా విభజింపబడెను. 4 పేర్లతో ప్రసిద్ధి చెంది ఆ పాయలు 4 దిశలందు ప్రవహిస్తూ వెళ్ళెను. అట్లు ప్రవహించుచూ వెళ్ళి సముద్రమున కలియును. సీత, అలకనంద, చక్షుప్పు, భద్ర అనునవి వీటి పేర్లు. సకల కిల్బిషములను శమింపచేయు సీతానామముతో ప్రసిద్ధమైన గంగ బ్రహ్మాండము నుండి అవతరణ చేసి కేసరమను పేరుగల పర్వతముల శిఖరములను చేరును. అచ్చటి నుండి గంధమాదన పర్వత శిఖరము మీద పడును. దాని మధ్య భాగము నుండి వెలువడి పూర్వదిశయందుగల భద్రాస్వదేశమునకు వచ్చును. దీని తరువాత దేవతలతో పూజింపబడి క్షీరసాగరమున కలియును. దాని తరువాత చక్షుప్పను పేరుగల ప్రసిద్ధమైన 2వ గంగ మాల్యవంతమను పర్వత శిఖరము నుండి బయలుదేరును. మిగుల వేగముతో ప్రవహించుచు అది కేతుమాల దేశమునకు చేరుకొనెను. అచ్చటి నుండి ఆ ప్రవాహము పశ్చిమ దిశగా వచ్చును. తరువాత వెళ్ళి అది సముద్రమున కలియును. నారద, 3వ ధార పుణ్యమయ్యగు అలకనందయని పిలువబడును. పవిత్రమగు ఈ నది బ్రహ్మాండమునకు దక్షిణ దిశగా ప్రవహించుచు హేమకూటమును ప్రముఖ పర్వతమును చేరుకొనును. ఇది మధ్యలో అనేక వనములను పర్వతములను సేచనము చేయును. అచ్చటి నుండి బయలుదేరి అత్యంత వేగముగా ప్రవహించుచు ఈ భారతదేశమునకు చేరుకొనును. దీని తరువాత ఈ 3వ గంగ అలకనంద దక్షిణ సాగరమున కలియును. దాని తరువాత 4వ ధార శృంగవంత పర్వతము నుండి బయలుదేరును. దీని పేరు భద్ర. ముల్లోకములను పవిత్రమునరించు ఈ గంగ అచ్చటి నుండి ప్రవహించుచు సముద్రమునకు చేరును. దీని ప్రవాహము వలన మధ్య భాగమునందలి ఉత్తర కురు ప్రదేశములు పరమతృప్తిని పొందును. నారద, ఇతర అనేక సముద్రములు, నదులు ప్రతి దేశమునందును ఉండును. వీటి అన్నిటి జన్మస్థానము మేరుమందర పర్వతములు. ఈ 9 దేశములందు భారతదేశము కర్మక్షేత్రముగా చెప్పబడును. మిగిలిన 8 దేశములు భూమి మీద ఉండి కూడా
స్వర్గఫలమును ప్రసాదించును. నారద, స్వర్గమునందు నివసించు పురుషులు వారి పుణ్యము సమాప్తమగుటతోడనే భోగములను అనుభవించు స్థలమునకు వచ్చెదరు. వాళ్ళ ఆయువు 10,000 సంవత్సరములు. వారి సమస్త అంగములు వజ్రము వలె కఠోరముగా ఉండును. వారిలో 1000 ఏనుగుల బలముండును. వారు క్రీడలయందు మిగుల ఆసక్తి కలిగి ఉంటారు. వారికి సకల సుఖములు మిగుల సులభముగా ప్రాప్తించును. అచ్చట ఆయువు సమాప్తమగుటకు 1 సంవత్సరమునకు ముందు వరకు స్త్రీలలో గర్భము ధరించు యోగ్యత ఉండును. ఎల్లవేళలా త్రేతాయుగముతో సమానముగా కాలము భద్రమై ఉండును. శుభం. Subscribe and share my channel Sudarsana.